కానీ గతంలో వైఎస్ఆర్ హయాంలో ఏదైతే శ్రీలక్ష్మి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు ఆరోపణలు ఎదుర్కొని ఆవిడ జైలు జీవితం గడిపిన నేపథ్యంలో ఇప్పుడు ఇదే కేసుకు సంబంధించి ప్రధానంగా ఒక ఐఏఎస్ పేరు వినపడుతుంది మేడం. అయితే శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి, నాగులపల్లి శ్రీకాంత్ అనే. సో అంటే ఈ అధికారులు ఎందుకు ఇంత ఆలోచన లేకుండా చేస్తున్నారు అనేది ఎలా చూడాలి? నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఇంటి యజమాని సరిగ్గా ఉంటేనే ఇల్లు బాగుంటుంది అనేది మనం సింపుల్గా మనం ఇళ్లలో మాట్లాడుకునే విషయం. అట్లాగే ఒక దేశ ప్రధాని కరెక్ట్గా ఉంటే దేశం బాగుంటుంది, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కరెక్ట్గా ఉంటే రాష్ట్రం బాగుంటుంది అనే దానికి మనకి ఒక 10 సంవత్సరాల్లోనే దాని వేరియేషను, దాని డిఫరెన్స్ మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారుగా ఉన్నప్పుడు రాష్ట్రం రోడ్ల దగ్గర నుంచి, ప్రజా జీవితాల దగ్గర నుంచి, ప్రజల మనోభావాల దగ్గర నుంచి, ప్రజల క్రమశిక్షణకు సంబంధించి కానీ మనం టెస్ట్ చేస్తే బాబు గారు ఉన్నప్పుడు ప్రజా జీవితం, జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక అసాంఘిక శక్తిగా ఎదిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు వాళ్ళ నాన్నగారిని అడ్డం పెట్టుకొని చేసిన మోసాలు, నేరాలు, ఘోరాలను అన్నిటినీ హైలైట్ చేసి చూపించుకొని నేనేం చేయలేదని చెప్పేసి ఒక మాయాజాలంలోకి జనాన్ని తీసుకొని పోయి ఆయన చేసినటువంటి మాయ మంత్రాల కుట్రలు కుయుక్తుల్లో భాగంగా ప్రజలను కూడా గ్రాప్ చేసేసి 5 సంవత్సరాలు పరిపాలనలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం ఎన్ని రకాలుగా చిన్న భిన్నంగా అయిందో మనం చూసాం. కాబట్టి నేనేమంటున్నానంటే అండి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడటం కోసం ఇమీడియట్గా ముందు చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టరు, ఎంటైర్ స్టేట్ మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్ కలిసి 175 మంది కూర్చొని మాట్లాడుకొని ఇలాంటివి జరిగినప్పుడు ఒక విషయాన్ని రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళినప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఇమ్మీడియట్గా స్టేట్ ఏం చేయాలనే దాని మీద చర్చ జరుపుకోవాలి. స్టేట్ ఇన్వెస్టిగేషన్స్లో ఫాస్ట్నెస్ ఉండాలి, త్వరితగతిన రిపోర్ట్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇష్టం లేని వాళ్ళందరినీ అసలు ఒక లా అండ్ ఆర్డర్ని చట్టాలను పక్కన పెట్టి అరెస్ట్ చేసినప్పుడు ఏం మాట్లాడిన వాళ్ళు ఈరోజు చట్టపరంగా యాక్షన్ తీసుకొని దానికి అత్యవసరంగా ఇమీడియట్ సొల్యూషన్ చూపించి అరెస్ట్ చూపించడానికి అడ్డం వచ్చేది ఏంటంటే, సో నేను దిస్ ఈజ్ మై డిమాండ్. నేనేమంటున్నానంటే, ఒక పుష్కర కాలం బెయిల్ మీద ఉండి ఇప్పటికి కూడా నేనేం తప్పు చేయలేదని మాట్లాడుతున్న ఆయన్ని బయట ఉంచే దానిలో ఎవరి ప్రమేయం ఉంది అని అంటే ముందు స్టేట్ ప్రమేయం ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు స్టేట్ ఒక రిపోర్ట్ ఇవ్వదు, ఎందుకు ప్రెజర్ పెట్టదు, ఎందుకు ఆయన మీద మెమోస్ వేయదు, ఎందుకు ఆయన కేసులకు దొరికినటువంటి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అయితే ఉన్నాయో వాటిని ఎందుకు బ్లాక్ చేసి జనానికి చూపించరు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఎందుకు అందించరు? అల్టిమేట్గా ఆయన అరెస్ట్ చేయడానికి ఏమడ్డం వస్తుంది మీకు? అసలు కనీస ప్రాథమిక సమాచారంలో చిన్న లైన్ కూడా దొరకనటువంటి చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో కూర్చున్నప్పుడు ఇన్ని ఆరోపణలు ఎవిడెన్స్లతో సహా బయటకు వస్తున్నప్పుడు ఇతర దేశాల వాళ్ళు కూడా ఎస్ వీ హ్యావ్ ఎవిడెన్స్ అని చెప్తున్నప్పుడు ఆ దోషి ఎందుకు ఇంకా బయట క్షేమంగా తిరగాలి, నిర్భయంగా తిరగాలి? ఎవరు ఉన్నారు దీని వెనుక? ఎవరు ఉన్నా కూడా అది క్షమార్హం కాదు అని నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు రాజకీయాలు చేయటం ఒకటే విషయం కాదు కదండి. ఆ విషపూరిత రాజకీయాల్లో కొంతమంది దోషుల్ని, ప్రమాదకరమైన వ్యక్తులు మనం కాపాడుతున్నామేమోననే క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరత స్టేట్ నుండి సెంటర్ దాకా ఉందని నేను చెప్పదలుచుకున్నాను. మరో అంశం ఇప్పుడు తాజాగా తెలుస్తుంది ఏంటంటే మేడం, 2021 ఏడాది పోలవరం ఎత్తుకు సంబంధించి దానిలో కూడా అవకతవకలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం తెలంగాణ రాష్ట్ర అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారికి అక్కడ తెలంగాణకి ఫేవర్ చేయాలి ఆ ప్రభుత్వానికి అనే దానిలో భాగంగా ఈరోజు దీనికి సంబంధించిన అన్ని అంశాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బయట పెడుతున్న పరిస్థితులు ఉన్నాయంటే ఎందుకు అంటే ఆయన మొత్తం నేనే ఇంకో 30 ఏళ్ళు నేనే అనేటువంటి ఆ అహంభావంతో చేసిన పనులు అంటారు ఇవన్నీ కూడా. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఆయన అధికార దాహం, అధికార ఉన్మాదం, అధికార దాహం అనేది చిన్నదైపోయింది ఇవాళ రేపు. ఆ ఉన్మాదంలో ఉండే ఆయన ఏం చేశాడంటే మొత్తం రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళకి తాకట్టు పెట్టే విషయంలో ఒకంత కేసీఆర్ కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన ఆంధ్రప్రదేశ్కి నష్టం చేసే ప్రయత్నం చేసినప్పుడు అందరం మౌనంగా రోధించాం. నేనేమంటున్నానంటే మౌనాన్ని వీడదాం, వాస్తవాలు చెబుదాం అంటున్నాను నేను. అందుకని ఏంటంటే మనకు రావాల్సినటువంటి విభజన చట్టంలో ఆ రోజున మనకి షేర్స్ ఇచ్చినప్పుడు మనకు రావాల్సిన షేర్స్ని కూడా ఆయన షేర్ మార్కెట్లో అమ్ముకున్నట్టు పక్క రాష్ట్రానికి అమ్ముకునే హీనమైన చరిత్రని జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చారు. జీవనాడి పోలవరం అనేది దాని ఎత్తు 45 మీటర్ల నుంచి 41కి తగ్గించండి అని చెప్పి కేంద్రానికి స్వయాన ఈ లేఖ రాసింది. దట్స్ వాట్ నేనేమంటున్నానంటే గాలి, నీరు, నిప్పు, భూమి అన్నీ పక్క రాష్ట్రాలకు అమ్ముకోవటానికి ఆయన ఒక వ్యాపారంగా చాలా సునాయాసంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరికి చెప్పలేదు, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. మీరు ఇందాక ఉన్నతాధికారులు, ఐఏఎస్లు వాళ్ళ గురించి అడిగారు. ఏమండి, ఐఏఎస్ అధికారులు
లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వ్యవహరించిన తీరుని మనం ఏనాడూ చూడలేదు. ఒక ఐఏఎస్ అధికారి సొంతగా నిర్ణయం తీసుకొని మేము ఇదిగో ఈ డెసిషన్స్ మీద మేము జనంలోకి వెళ్ళాలనుకుంటున్నామని, మీరు జనంలోకి వెళ్ళొచ్చని ఒక చీఫ్ మినిస్టర్కి చెప్తే అది చాలా బాగుందని దాని మీద సమీక్ష చేసుకొని చర్చ చేసుకొని ఐఏఎస్ ఆఫీసర్స్ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ మీద పనిచేసిన అనుభవం ఉంది. అలాంటిది అసలు ఐఏఎస్ ఆఫీసర్లకి తను చేస్తున్నది ఏంటో కూడా తెలియకుండా వచ్చి జస్ట్ సిగ్నేచర్, ఐఏఎస్ ఆఫీసర్ల కలెక్టర్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు జస్ట్ సిగ్నేచర్ పెట్టేసేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏది కావాలంటే అది ఇవ్వడం అనేది ఏ రోజు జరగలేదు. కాబట్టి నేను ఇక్కడ ఏమంటున్నానంటే అండి, కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉండే ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఆయనకి జీవితకాలం ఐఏఎస్ ఆఫీసర్లుగా కొనసాగబడే ఒక ఉన్నతాధికారి ఒక బానిసలాగానో లేకపోతే తన కింద ఒక అటెండర్ లాగానో పనిచేసే విధానం ఏదైతే ఉందో అప్పుడే కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ ఫెయిల్ అయినాయండి. ప్రజాస్వామిక విలువలే పోయినాయి అక్కడ. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక కలెక్టర్ ఉన్నారంటే హీఈస్ ది మ్యాజిస్ట్రేట్ ఆఫ్ డిస్ట్రిక్ట్. హీ హ్యాస్ హిస్ ఓన్ డిస్క్రిషనరీ పవర్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ డెసిషన్స్. ఎందుకంటే అప్పుడు విద్యాశాఖ మంత్రికి అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి సంతకాలు పెట్టమని ప్రెజర్ చేసింది ఈ కలెక్టర్. అవును ఈరోజు నాకు అసలు తెలియదు, అర్ధరాత్రి పిలిచి సంతకం పెట్టించమంటే నేను ఆ టైంలో కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ సీనియర్ పొలిటీషియన్ చెప్పాడు అని అంటే అసలు అది చెప్పకూడని విషయం అండి. అది ప్రత్యక్షంగా చెప్తే ఆయన ఒక్కడి పరువే కాదు పోయేది, అందరి పరువు పోతుంది. అంటే ఎంతలా దిగజారిపోయింది వ్యవస్థలన్నీ. ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి దొంగతనంగా పరిపాలించాడు అనే దానికి ఆయన ఇచ్చినటువంటి ఉదాహరణ ఈరోజు స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ప్రజల్లో ఒక ఆందోళనని అలజడిని రేకెత్తించే విషయాలుగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక ఏమంటారు, ఇట్స్ ఎ పజిలింగ్. ఏం జరుగుతుందో అర్థం కాని విషయం. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అసలు హక్కులు విధులు వీటన్నిటికీ అర్థాలే లేకుండా పోయినాయి. కాబట్టి ఏంటంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక గాడి మీద పెట్టడానికి ఒక్కొక్కటి చేసుకుంటున్న క్రమంలో మళ్ళీ మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు ఆంధ్రప్రదేశ్లో ఒక చీఫ్ మినిస్టర్ చేసిన తప్పుడు ఆరోపణని, అవినీతి ఆరోపణ ఏదైతే ఉందో దానికి ఆన్సర్ చేసుకోవాల్సిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కూడా పడ్డారు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. ఎందుకంటే హీ హ్యాస్ టు గివ్ ది రిపోర్ట్స్ అండ్ ప్రీవియస్లీ ఏం జరిగిందో దాని మీద మళ్ళీ కొత్త సమాచారం తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, హోమ్ మినిస్ట్రీ మీద, ఎంటైర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి మెంబర్ మీద ఆధారపడి ఉన్నది ఇది. కాబట్టి ఏంటంటే నేనేమంటున్నానంటే అండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి ఆరోపణలు కానీ అప్పులు కానీ ఏవైతే ఉన్నాయో అది ప్రతి పౌరుడి మీద భారంగా, ప్రతి పౌరుడి మీద నేను కూడా అప్పుపడి ఉన్నానని ఒప్పుకునే పరిస్థితిలోకి తీసుకెళ్ళడం అనేది ఇట్స్ ఇంకంతకంటే భయంకరమైన నేరం ఇంకోటి ఉండదు. అప్పులు చేయటం అనేది సహజం, ప్రతి పౌరుడి మీద భారం పడటం అనేది సహజం. కానీ పౌరులు మాత్రమే భారం మొత్తం వేసుకునేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి. ఆయన సేఫ్ సైడ్ ఉన్నాడు 12 సంవత్సరాలు. కాబట్టి ఏంటంటే అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ లా షుడ్ యాక్ట్ వెరీ సీరియస్లీ అండ్ వెరీ ఫాస్ట్లీ. అలా తీసుకుంటే తప్పితే, ఇలాంటి నేరస్తుల మీద యాక్షన్ తీసుకుంటే తప్పితే ప్రజలకు ధైర్యం రాదు అని నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళు ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.